ఎన్నికల్లో నిలబడి 2 సార్లు ఎమ్మెల్యే అవడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను, అది గర్వంగా చెప్పుకోగలను. ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనకాల దానికి పెడద్దర తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం ఏంటే ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక కువిమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం. అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటాం. సార్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది సార్ త్వరలో? నా నిర్ణయం ఉంటుందండి. నా వెనకాల నాతో పాటు ఉన్న నా కుటుంబ సభ్యులు ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో, ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్ రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలా మంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఊహాగానాలు విని వద్దు. గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు మొన్న 24 ఎన్నికలకు ముందు కూడా ఒక సంవత్సరంన్నర ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని 2024 ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది. అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటారంటే, నా వరకు నేను చెప్పేదంటే అందరి ప్రేమ అభిమానాలు కావాలి, ప్రజలందరూ నన్నే ప్రేమించాలి, ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కనుక ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం, అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే మెయిన్ ప్రధానమైన కారణం అదే. ఎందుకంటే చాలా మంది ఇంచుమించు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరాభిమానాలు కావాలంటే కనుక, ఆప్యాయతలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని, ఈ పార్టీలో మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రజాభిప్రాయాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాషుల సూచనల మేరకు, అలాగే మీడియా మిత్రుల సూచనల మేరకు కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం.